నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా నా అంటూ ఎవరూ లేని వందల మంది అనాథులకు ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సదాశివుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న ఈ రక్షణాలయం గురించి తెలుసుకుంటున్న మానవతామూర్తులు ఇక్కడికి విచ్చేసి వారింట జరిగే శుభకార్యాలు, వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకుని అభాగ్యులకు అండగా నిలబడి శివానుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలా వేణు అనే సేవామూర్తి ఈ సేవాశ్రమానికి విచ్చేశారు. జగన్నాథపురానికి చెందిన నాయుడయ్య గారి తరపున రక్షణాలయానికి విచ్చేశారు వేణు అనే సేవామూర్తి. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని చెంత అర్చకులు వేణుగారి పేరుపై, వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన యనమదల, కొత్తనీళ్ల గోత్రాలపై పూజలు చేసి ఆశీర్వచనాలు అందించగా మణిమాల నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయాయు ఆరోగ్య ఐశ్వర్యాద్రసు సోమనాథేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ అభిషేక పుష్పూజాంచ కరేషే. శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం, కీర్తిశేషులు రాఘవమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుమారుడు నాయుడయ్య గారు వారి కుటుంబ సభ్యులందరి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు స్వయంగా అన్నదానం చేసి నాయుడయ్య గారి తల్లిదండ్రులకు సద్గతులు కలగాలని స్వామివారిని వేడుకున్నారు. ఆకలి కేకలతో అల్లాడుతూ చావంచుల వరకు వెళ్లి వచ్చిన అనాథులను చేరదీసి వారికి పునర్జన్మనిచ్చిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలో కొనసాగుతుందంటే మీలాంటి సేవామూర్తుల సహాయ సహకారాల వలనే. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఈ నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి ఉన్నత విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, వ్యాపారాభివృద్ధి వంటి ఇష్టకామ్యాలను నెరవేర్చుకుని శివానుగ్రహంతో మీరనుకున్న జీవితాన్ని పొందండి.